హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో కొన్ని ఫ్రాక్స్ అలాగే వర్క్ బ్లౌజెస్ అనేవి చూద్దాము. ఈ ఫ్రాక్ వచ్చేసి శారీ అన్నమాట. పట్టు శారీని ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. లాంగ్ ఫ్రాక్ అనేది అమ్మాయికి ఈ విధంగా డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అనేది వస్తుంది కదా, ప్యాటర్న్తో ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. కింద వచ్చేసి శారీలో ఉన్న పార్ట్ మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ అనేది తీసి మనం పైన యోక్ పార్ట్ అనేది డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా బోట్ నెక్ అనేది పెట్టేసి ఫ్రంట్ అనేది నార్మల్. ఈ శారీలో ఉన్న అంతా కూడా యూజ్ చేసామన్నమాట. పట్టు శారీస్, ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్. అన్నీ కూడా పట్టు శారీస్ అనేది అమ్మాయికి డిజైన్ చేయించుకున్నారనమాట. ఐరన్ ప్లీట్స్తో ఈ విధంగా సింపుల్గా వర్క్ అనేది డిజైన్ చేసాము. స్టిచ్చింగ్ అనేది ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్తో అయితే డిజైన్ చేసామన్నమాట. చిన్న పఫ్ అనేది ఇచ్చి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా నెక్ అనేది డిజైన్ చేసాము, బోట్ నెక్ లాగా. ఇది వచ్చేసి ఐరన్ ప్లీట్స్తో ఈ 3 ఫ్రాక్స్ అనేవి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ 2 కూడా ఈ విధంగా డిజైన్ చేసాము. ఐరన్ ప్లీట్స్తో ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ అనేది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా. ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్, ఇప్పుడు లేటెస్ట్గా ఇది వరకు కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ మ్యాంగో డిజైన్ అనేది చాలా వరకు అయితే చూసిన వెంటనే ఇదే కస్టమర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ శారీలో అంతా కూడా యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. శారీ వచ్చేసి ఈ విధంగా పట్టు శారీ ఇలా ఉందన్నమాట. రామా బ్లూలో ఉండి ఇలా పింక్ బార్డర్తో అనేది వచ్చేసి పళ్ళు పాట్కి టాజల్స్ కూడా రెడీ చేసాము. శారీ అలాగే బ్లౌజ్ వర్క్ టాజల్స్ అన్నీ కూడా మన దగ్గరే స్టిచ్చింగ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా కాంబినేషన్ అనేది ఉందండి. ఎలా ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకొన్ని చూద్దాం. ఇది కూడా ఒక పట్టు శారీ అనమాట. ఈ పట్టు శారీకి బ్రైడల్ లుక్లో చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఈ వర్క్ అనేది మగ్గం వర్క్తో పోటీగా ఉంటుందన్నమాట. మిడిల్లో వచ్చేసి లైన్స్ లాగా ఉండి పైన కింద కూడా మనకి హ్యాండ్ ఈ విధంగా డిజైనర్గా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ బట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట, ఎలిగేట్ అవుతుంది. ఇది ఒక శారీ అనమాట. ఈ శారీకి ఫ్లోరల్లో అంతా శారీకి మొత్తం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పళ్ళు పాట్ అనమాట. పళ్ళు పాట్కి ఇలా ఉందన్నమాట. లీఫ్ వర్క్ అంతా వచ్చేసి జరీ వీవింగ్తో మంచి కాపర్ షైనింగ్తో అయితే ఉంది. గ్రీన్ అండ్ ఒకలాంటి కలర్ అనమాట, పర్పుల్లో డార్క్ కలర్ అనమాట. ఈ విధంగా టాజల్స్ అలాగే శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం కూడా ఇలా సెట్టింగ్ అనేది చేసాము. అలాగే ఇది ఒక షార్ట్ హ్యాండ్లో ఈ ఇప్పుడు వేయించుకున్న కస్టమర్ కాకుండా ఇది వేరే కస్టమర్ అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి ఆ బ్లౌజ్ని చూసి నాకు ఇదే కావాలండి అని చెప్పేసి చాలా వరకు కూడా ఈ వర్క్నే ప్రిఫర్ చేస్తున్నారు. శారీకి తగ్గట్టు ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి శారీ అనమాట. లైట్ ఒక 2 కలర్స్ అనేది ఉంటుందన్నమాట. గోల్డ్ బార్డర్తో వచ్చేసి ఇలా పింక్ అండ్ లైట్ క్రీమ్ అనమాట వస్తుంది. ఒక పక్క వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, ఇంకొక పక్క పెద్ద బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఇది కూడా ఇంకొక బ్లౌజ్ అనమాట. డిజైన్ చాలా సింపుల్గా కావాలండి అని కస్టమర్స్ అనేది సింపుల్ అని అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసాము. సింపుల్ వర్క్సే కాదండి, చాలా హెవీ వర్క్స్ కూడా ఉంటాయి అవైలబుల్లో. వాళ్ళకి కస్టమర్ కావాలన్నది మనం డిజైన్ చేస్తామన్నమాట. శారీ మొత్తం ఇట్లా లైట్ గ్రీన్లో వచ్చేసి లీఫ్ థీమ్తో అయితే ఉంటుందన్నమాట. ప్యారెట్ గ్రీన్లో ఉండి అక్కడక్కడ బంచెస్ లాగా గోల్డ్ అలాగే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉండి బార్డర్ అనేది పింక్తో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు కాకుండా ప్లెయిన్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి మగ్గం వర్క్ అవి కంప్యూటర్ వర్క్లే కాదండి, మగ్గం వర్క్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఈ విధంగా నేను అనేది డిజైన్ చేయించాను. ఇవన్నీ పెళ్ళికి కావాలని చెప్పేసి డిజైన్ చేయించుకున్నారు. ఇంకా కూడా ఉన్నాయి. అలాగే ఈ విధంగా ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మగ్గం వర్క్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కంప్యూటర్ వర్క్ అలాగే మీకు ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ అనేది చేస్తాము.
ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందన్నది చిన్న కామెంట్ అయితే చేయండి. చాలా బాగుందండి. వర్క్ అయితే హెవీ వర్క్ అన్నమాట. ఫ్లవర్స్ అనేది హ్యాండ్స్లో మొత్తము శారీకి తగ్గట్టు ఇలా డిజైన్ చేసాము. శారీ వచ్చేసి తీసుకెళ్ళారండి పెళ్లి కూతురు వాళ్ళకి పంపించాలని చెప్పేసి. ఈ విధంగా అవే కాదండి, వర్క్ బ్లౌజులు ఇలా ప్యాటర్న్ బ్లౌజులు అలాగే థ్రెడ్ పైపింగ్ బ్లౌజులు అన్నీ కూడా డిజైన్ అయితే చేస్తాము. ఈ విధంగా ఉందన్నమాట. ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అనమాట. టిష్యూ శారీకి ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది. ఒక చిన్న లేస్ టైప్ అనేది చెమ్కీతో సిల్వర్ కాంబినేషన్లో అనేది ఉందన్నమాట. ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా వేరే కస్టమర్ది. ఈ కస్టమర్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు మన దగ్గరే. ఇలా వైట్ పల్స్ అలాగే గోల్డ్ పల్స్తో హనీ బీడ్స్ అదేవిధంగా ఇలా మిర్రర్ అనేది అక్కడక్కడ యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. మెరూన్ అండ్ గోల్డ్ వైట్ కాంబినేషన్లో ఉన్న శారీకి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అలాగే వర్క్స్ కూడా డిజైన్ అనేది చేస్తాము. ఇలా ఉందన్నమాట. ఎలా ఉంది ఈ బ్లౌజ్ అన్నది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మొత్తం వర్క్ అనేది ఇలా ఉందన్నమాట. ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా మనం గ్లాస్ బీడ్స్తో ఈ విధంగా హ్యాంగింగ్ అనేది ఇచ్చాము. అలాగే ఈ పింక్ బ్లౌజ్ అనేది కట్టు డిజైన్లో మగ్గం వర్క్ అనమాట. ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేసి లీఫ్ వర్క్లో ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. శారీకి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. అలాగే ఎల్బో హ్యాండ్కి అనమాట చిన్న సింపుల్గా, చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. స్టిచ్చింగ్ అలాగే అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఈ విధంగా ఉన్నాయండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గోల్డ్ అలాగే హ్యాష్ కలర్లో ఉంటుందన్నమాట శారీ కలర్ కాంబినేషను. అదేవిధంగా మనం పూసలు కూడా ఈ విధంగా చాలా సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేయించుకున్నారు. చాలా రోజులు అయిందండి వీడియో అనేది చేయక, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తీయలేకపోయాను. అలాగే పని వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ తీయలేకపోయాను. ఇది ఒక వర్క్ బ్లౌజ్ అన్నమాట. కంప్యూటర్ మగ్గం వర్క్లో మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇవి వచ్చేసి రాణి పింక్లా ఉందన్నమాట శారీలో బ్లౌజే. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వర్క్ అనేది చేసాము. స్టిచ్చింగ్ అలాగే వర్క్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇది ఒక ఫ్రాక్ అనమాట. నేను ఇది వరకు 2 ఫ్రాక్స్ అనేది చూపించాను కదా ఫస్ట్లో. ఇది కూడా ఒక ఫ్రాక్. ఈ ఫ్రాక్ అనేది ఈ 3 ఫ్రాకులు అనేది ఒకరివే అనమాట. ఇలా పాపకి స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. సిల్వర్ అండ్ పాచి ఇది మెహందీ గ్రీన్లో అయితే ఉంటుందన్నమాట ఈ క్లాత్ అనేది. కింద వచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. బాహుబలి హ్యాండ్స్లో థీమ్ అనేది తీసుకుని మనం ఇలా డిజైన్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అనేది యూజ్ చేసి ఈ విధంగా ఐరన్ ప్లేట్స్తో ఇలా డిజైన్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.